హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బయట మనకి దొరికే అలాగే రెస్టారెంట్‌లో దొరికే మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అదేవిధంగా మసాలా టీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే మనకి చాలా డేస్ వరకు స్టోర్ ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే మసాలా టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ బయట దొరికే రుచితోనే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మసాలా టీ వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్నో వ్యాధులకి మనం చెక్ పెట్టచ్చు ఈ మసాలా టీ వల్ల. ఇంకా చలికాలంలో అదేవిధంగా వర్షాకాలంలో తాగితేనైతే జలుబు, దగ్గు నుండి కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొన్ని యాలకులు, అదేవిధంగా కొన్ని లవంగాలు, ఇందులోనే కొన్ని చెక్క ముక్కలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను. మీ దగ్గర గనక సోంపు ఉంటే సోంపు కూడా తీసుకోవచ్చు. సోంపు లేదు కాబట్టి నేనైతే దాని ప్లేస్‌లో జీలకర్ర అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని మిరియాలు తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 ఎండిన యాలకులు మనకి మార్కెట్‌లో ఎక్కడైనా దొరుకుతాయి. 2 ఎండిన యాలకులను కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా శొంఠిని కొంచెం కచ్చపచ్చగా దంచి తీసుకుంటే మనకి మిక్సీలో వేసినప్పుడు మెత్తగా పొడిలాగా అయితది. మీ దగ్గర శొంఠి లేకపోతే శొంఠి పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత తులసి గింజల్ని కూడా తీసుకుంటున్నాను. తులసి వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మీ దగ్గర తులసి గింజలు గనక లేకపోతే గనక తులసి ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని తీసుకొని ఒక ప్యాన్‌లో వేసుకొని వీటినైతే గ్యాస్ సిమ్‌లో పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాలైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడనీయకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడే మనకి ఆ స్మెల్ అయితే వంట రూమ్ మొత్తం ఆ స్మెల్ అయితే అద్దిరిపోతది. ఇంకా టీలో వేసుకొని తాగితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఇంకా మీరు కావాలంటే జాజికాయ ఉంటే జాజికాయను కూడా మెత్తగా చేసుకొని కూడా ఇలా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీలో వేసుకొనైతే మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఇంకా మసాలాలేమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా బాగోదు. ఇవి వేసుకుంటే సరిపోతది. ఇప్పుడు పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. టీ కోసమైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ షుగర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. కానీ బ్రౌన్ షుగర్ హెల్త్‌కి మంచిది కాబట్టి నేనైతే బ్రౌన్ షుగరే వేసుకుంటున్నాను. బ్రౌన్ షుగర్ మనం వాడే నార్మల్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ కొంచెం ఎక్కువగానే పడతది. ఇప్పుడు ఈ టీ పౌడర్ కొంచెం మసిలిన తర్వాత ఇందులో అయితే మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకొని కూడా మనం టీని మంచిగా మరిగించుకోండి. ఇప్పుడు పౌడర్ చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా చేసుకున్న పౌడర్ ఒక బౌల్‌లో వేసుకొని ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక గాజు సీసాలో గానీ వేసి స్టోర్ చేసుకుంటే మనకి చాలా డేస్ వరకి ఫ్రెష్‌గానే ఉంటది. స్మెల్ అనేది పోకుండా మూత టైట్ పెట్టి ఉంచుకుంటే గనక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చిటికెలో అయితే మసాలా టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం వేస్తే చాలు మనకి టీ మొత్తం కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటది. చూడండి ఇప్పుడు మనకి టీ కొంచెం ఒక పొంగొచ్చిన తర్వాత ఇందులో అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మసాలా అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే టీ పౌడరు అలాగే వాటర్ వేసినప్పుడే కూడా మసాలా కూడా అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసినప్పుడైతే మనకి టేస్ట్ మొత్తం వంట రూమ్ మొత్తం మసాలా స్మెల్ తోటి అద్దిరిపోతది. ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత ఇంకొక 2 పొంగులొచ్చేదాకా మరిగించుకుంటే చాలు. మనకి బయట దొరికే రెస్టారెంట్‌లలో, బయట టీ షాప్‌లో దొరికే మసాలా టీ అయితే రెడీ అయిపోతది. ఇప్పుడు దీన్ని వడకట్టుకొని తాగితే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా అలాగే ఎన్నో రోగాలను మనం చెక్ పెట్టచ్చు. టీత్‌కి కూడా చాలా మంచిది మసాలా టీ వల్ల. చలికాలంలో అలాగే వర్షాకాలంలో జలుబు, దగ్గులు ఎక్కువ వస్తాయి కాబట్టి టీ తాగడం వల్ల మనకి ఎలాంటి జలుబు, దగ్గు రాకుండా కూడా కాపాడుతది. ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి మసాలా టీ వల్ల. మీరు కూడా ఇలా పొడి చేసుకొని ఇంట్లోనే చిటికెలో మసాలా టీని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.